ముగ్గురుతో ప్రేమాన్ని నడుపుతున్నాడు నరేంద్ర మోడీ గారు. ఉత్తరాదిలో డీలా పడిపోయింది భారతీయ జనతా పార్టీ, గుజరాత్ తో సహా మధ్యప్రదేశ్, బీహార్ అన్ని చోట్ల కూడా డీలా పడిపోయింది. అక్కడ తగ్గే సీట్లు ఇక్కడ పొందాలనే దురుద్దేశంతో మీతో అలయన్స్ పెట్టుకున్నాడు తప్ప జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ప్రేమ ఏమాత్రం తగ్గలేదు అనడానికి ఇదే నిదర్శనం. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే కొనసాగుతోంది. ఆయన నియంత్రణతో పోకడలే పోతున్నాడు కాబట్టి ఏ మాత్రం కూడా వెనక తగ్గట్లేదు. ఎలక్షన్ కమిషన్ వైఎస్ఆర్సీపీని ఏ మాత్రం కంట్రోల్ చేయలేకపోతా ఉంది. మాట్లాడదాం, ఆ పాయింట్ మాట్లాడదాం. అంటే ప్రచార పర్వంలో నేను అనేది ఏంటంటే ఎప్పుడు ముఖ్యమంత్రి గారు ఊగిపోతారు, ఒక ఆవేశం ఉంటుంది, వేసేయండి తీసేయండి, ఒక టైప్ ఆఫ్ మాడ్యులేషన్ ఉంటుంది ఆయనకి. ఆ మాడ్యులేషన్ ఏం కనిపించలేదే నిన్న. నేను మీ బిడ్డని, నన్ను కాపాడండి, కలియుగం ఏంటి ఎన్ని సడన్ గా బతిమాలుకుంటున్నాడు. అది తగ్గింది, వేసేయండి, గొడ్డలతో వేసేయండి, నడి బజార్లో కాల్ చేయండి, ఆ మాటలు లేవు అంటే అతి త్వరలో ఓట్లు ఉన్నాయి కాబట్టి ఆవేశంగా మాట్లాడితే అవన్నీ మాట్లాడితే కొంచెం మర్యాద కూడా పెరిగింది. చంద్రబాబు గారు అంటాడు ఈ మధ్య, ఇదివరకు లేదు అది. కొంతమంది ఆడు ఈడు అన్నా కానీ ఆయన మట్టుకి కొంచెం తగ్గించాడు. కారణం ఏంటంటే రేపు 10 రోజుల్లో ఎలక్షన్కి వెళ్ళాలి కాబట్టి ప్రజల్లో ఏదన్నా తేడా వస్తుందేమోనని చెప్పి కొంచెం మృదు స్వభావంగా మాట్లాడుతున్నాడు. కానీ అది మేకవన్నీ పులి. వీళ్ళు అజాగ్రత్తగా ఉంటే ఖచ్చితంగా కాటేస్తుంది. పవన్ కళ్యాణ్ చంద్రబాబు అలయన్స్ ని ప్రజలు మెచ్చుకున్నారమ్మా. విజయచంద్ర గారు ఎవరు అవునన్నా కాదన్నా వాళ్ళు పునరాలోచన చేసుకోవాలి. ఖచ్చితంగా ఒప్పుకున్నారు, మెచ్చుకున్నారు కూడా. పవన్ కళ్యాణ్ ఓటు చేయలేమన్నాడు, ఆయన మాట మీద నిలబడ్డాడు, చంద్రబాబు గారికి సపోర్ట్ ఇచ్చాడు. ఖచ్చితంగా దాన్ని మేము వెల్కమ్ చేస్తాం. ఒక దుష్ట ప్రభుత్వాన్ని దించడానికి ప్రతిపక్ష పార్టీలన్నీ కలవటం కరెక్ట్, తప్పేం కాదు. మేము కలిసినా కలవకపోయినా ఒక అలయన్స్ ని మేము తప్పుపట్టం. అది ఆరోగ్యకరమైన అలయన్స్. బీజేపీకి ఎందుకు ఏముందని మీరు అలయన్స్ పెట్టుకున్నారు? ఉపయోగం ఏముంది? ఏం ఉపయోగం వచ్చింది మీకు? ఒక్కసారి వాళ్ళు ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. ఇవాళ మీరు బీజేపీకి ఇచ్చిన సీట్లన్నీ పోతాయి. మీరే జగన్మోహన్ రెడ్డికి పూల్లో పెట్టి ఇచ్చినట్లే పార్లమెంట్ సీట్లు కానీ 40 రోజులు ఉన్నాయి కదండి. ఇటు దట్టు అటు దిట్టు కూడా అవ్వచ్చేమో, చూద్దాం. అంటే అప్పుడే ఇంత ఇట్స్ టూ ఎర్లీ టు కామెంట్. అయితే కాదు సార్ సంజయ్ రెడ్డి గారు, ఇక్కడ ఒక